రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎమ్మెగనూరు టౌన్ నందు ఎమ్మెగనూరు జైబీఎం ఎంఆర్పిఎస్ టౌన్ నాయకులు ఎర్రన్న మాదిగ ఆధ్వర్యంలోన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ప్రధానంగా నేటి అంశం ఏమనగా విద్యలోన చదువుకోవడానికి ఈ సమాజ వ్యాప్తంగా కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మంచి ఆయుధాన్ని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఇవ్వడం జరిగింది. పేద విద్యార్థులు అయితేమి, బడుగు బలహీన వర్గాలు అయితేమి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ కులాలు అయితేమి అన్ని కులాలు కూడా మరి చదువుకొని ప్రథమ స్థానంలో కూడా నిలవాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా తెలపడం జరిగింది. అదే స్ఫూర్తితోన జైబీఎం ఎంఆర్పిఎస్ సంఘం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్య కొరకు కూడా ఎన్నో పోరాటాలు కూడా చేయడం కూడా జరుగుతున్నది. మరి అదేవిధంగా ప్రధానంగా ఈ ప్రైవేట్ స్కూళ్ళు మరి ఇక్కడ ఎమ్మెగనూరు నియోజకవర్గంలోన ఎమ్మెగనూరు టౌన్లోన దాదాపుగా ప్రైవేట్ స్కూళ్ళు ఒక 100 వరకు కూడా ఉండడం కూడా జరిగినది. మరి ప్రధానంగా మరి గుడ్ డే స్కూల్ అయితేమే, అదేవిధంగా భాష్యం అయితేమే, అదేవిధంగా గుడ్ షెపర్డ్ అయితేమే, బ్లౌజం స్కూల్, ఈ 4 ప్రైవేట్ స్కూల్లో కూడా అధిక ఫీజులు కూడా మరి ఎక్కువ కూడా వసూలు చేస్తున్నారు. పేద విద్యార్థులు అయినప్పటికీ కూడా మరి పేద విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా దాదాపుగా నర్సరీకే 28,000, 30,000 ఈ విధంగా ఎంత దోచితే అంత దన్నుకోవడం కూడా ఇక్కడ ఈ స్కూల్లో కూడా జరుగుతున్నది. ఈ విషయాన్ని నిమిత్తం జైబీఎం ఎంఆర్పిఎస్ సంఘం కానీ మరి స్టూడెంట్ ఫెడరేషన్ అయితేమే ఈ విధంగా ఆ కంప్లైంట్లను కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారికి అయితేమే, ఈ జిల్లాలో ఉన్నటువంటి డిఈఓ గారికి అయితేమే కంప్లైంట్ ఇచ్చినా కూడా నిమ్మకి నీరెత్తినట్టు కూడా మరి చేస్తూ ఉన్నారు ఈ అధికారులు. మరి ఈ అధికారులకు ఒకటే తెలియజేస్తున్నాం, అయ్యా చదువును మీరు వ్యాపారంగా చూడొద్దండి. మరి ఈరోజు వ్యాపారం చేసుకుంటూ బతికేది వేరే కానీ చదువుతో వ్యాపారం చేయడం అనేది కూడా నేరంగా నేను భావిస్తున్నాను. మరి 1993లో కానీ 2011లో కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు కూడా మరి అక్కడ ఇచ్చినటువంటి జడ్జిమెంట్కు వ్యతిరేకంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి గుడ్ డేస్ అయితేమే, గుడ్ షెపర్డ్ అయితేమే, భాష్యం అయితేమే, బ్లౌజం స్కూల్ అయితేమే కూడా వ్యతిరేకంగా కూడా పనిచేస్తున్నది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జీవో నంబర్ 53 కూడా విడుదల కూడా చేసినది. జీవో నంబర్ 53లో కూడా మేము ఎంఈఓ ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారితో గెజిట్గా మేము అటెస్టెడ్ చేసుకొని కూడా మరి ఇక్కడ ప్రూఫ్ కూడా మేము తీసుకోవడం కూడా జరిగినది. మరి అప్ టు 5 ప్రైమరీ టు 5th క్లాస్ వరకు అయితే పంచాయతీలోన 10,000, మున్సిపాలిటీ అయితే 11,000, కార్పొరేషన్ అయితే 12,000. అదే ఫ్రీ ఫర్ హయ్యర్ క్లాసెస్ టు 6th to 10th క్లాసెస్ వరకు అయితే గ్రామ పంచాయతీ 12,000, మున్సిపాలిటీ 15,000, కార్పొరేషన్ 18,000. అదే ఇంటర్మీడియట్ కాలేజీ అయితే మరి పంచాయతీకి అయితే 12,000, మున్సిపాలిటీకి అయితే 24, అదేవిధంగా కార్పొరేషన్ అయితే 30,000 ఇలా వసూలు చేయాలని కూడా జీవో నంబర్ 53 కూడా క్లియర్గా కూడా తెలియజేసింది. ఈ జీవో నంబర్ 53 కూడా విరుద్ధంగా మరి కాంట్రిబ్యూషన్ అని కానీ, మరి డొనేషన్ అని కానీ, రిజిస్ట్రేషన్ అని కానీ ఈ విధంగా అక్రమంగా కూడా ఫీజులను కూడా వసూలు చేస్తూ మరి పేద విద్యార్థులు కూడా చదువుకు దూరం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ స్కూల్ పైన ఎమ్మెగనూరు టౌన్లో ఉన్నటువంటి భాష్యం, గుడ్బేసు, గుడ్ షెపర్డ్, బ్లౌజం స్కూల్ పైన కఠిన చర్యలు కూడా ఈ డిఈఓ గారు కానీ తీసుకోలేకపోతే ఖచ్చితంగా మరి విద్యాశాఖ కార్యదర్శికి అయితే మళ్ళీ ఖచ్చితంగా మేము కంప్లైంట్ ఇచ్చి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎనలేని ఉద్యమాలు కూడా చేసి మరి పేద విద్యార్థులు చదువుకోవడానికి కూడా మేము సహాయపడడానికి కూడా ఖచ్చితంగా మా వంతు కూడా మరి కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒకవేళ ఈ అధికారుల పైన కఠినమైన చర్యలు కూడా తీసుకోలేకపోతే ఈ స్కూల్ పైన కూడా కఠినమైన చర్యలు తీసుకొని సీజ్ చేయలేకపోతే మాత్రం మరి ఉద్యమాలని ఆ స్కూల్ ముందు మరి ఈ నెల చివరిలో కానీ రేపు నెలలో కానీ జైబీఎం ఎంఆర్పిఎస్ సంఘం నుంచి కూడా ఉద్యమాలను ఉధృతం చేసి ఖచ్చితంగా ఆ స్కూల్ను సీజ్ అయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా మంది కూడా మరి ఎంతో మంది సంఘ నాయకులకైతే విద్యార్థి
నాయకులకైతేమి, మరి ఎంప్లాయీస్కి అయితేమి, కొంతమంది నాయకులకైతేమి ఇలాంటి జీవో నంబర్ పేపర్స్ అయితేమి, ఇలాంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అయితేమి ఈ విధంగా కూడా ఎవరు కూడా తెలియకపోయిండొచ్చు. నేను ఈరోజు ఈ విలేకరుల సమావేశం సందర్భంగా అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. కేవలం 1 to మరి నర్సరీ టు మరి 3rd క్లాస్ వరకే 30,000 నుంచి 40,000, 50,000 కూడా వసూలు చేస్తున్నది. మరి ఈ జీవో నంబర్ 53లో కూడా 5th క్లాస్ నుంచి మరి ఏదైతే 1 నుంచి 5 వరకు కానీ, 6 నుంచి 10th వరకు కానీ, మరి 10th నుంచి మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఏ విధంగా ఫీజులు కూడా వసూలు చేయాలనేది కూడా క్లియర్గా నేను ఇది వరకే చెప్పడం జరిగినది. నర్సరీలోన 30,000 తీసుకుంటున్నారు గుడ్ బేస్లోను. అడ్మిషన్ ఫీజు అంట, కాంట్రిబ్యూషన్ అంట, రిజిస్ట్రేషన్ ఫీజు అంట, ల్యాబొరేటరీ ఫీజు అంట, కంప్యూటర్ ఫీజు అంట. ఎక్కడుందయా? ఏ చట్టంలో ఉంది మీరు ఇన్ని అంత అక్రమంగా వసూలు చేస్తున్నారు? భాష్యం కానీ బుక్ చెప్పండి కానీ నిజంగా మీరు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఏదైతే జీవో నంబర్ 53 ఉందో ఆ నిబంధనలకు మీరు కట్టుబడిగా ఉండి మరి ఏవైతే అక్కడ కల్పించిందో మీకు ఫీజు వసూలు ఆ విధంగానే వసూలు చేయండి. కానీ ఈరోజు పేద విద్యార్థులతోన మీరు అధిక ఫీజును కూడా పట్టి పీడించి మరి వసూలు చేస్తూ వాళ్ళ చివరికి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో కూడా చదువు కూడా దూరమవుతున్నారు. అంతేకాక ఈ ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది కర్నూలు డియూ ఆఫీసులో పనిచేస్తూ మరి వాటిని కూడా మరి MU1 అయితేమే DU1 అయితే కూడా మేనేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, నిజంగా మీరు ఆ విధంగా చేస్తే మాత్రం మీపైన కూడా మేము చట్టపరంగా కానీ మరి అదేవిధంగా RT 2009 ప్రకారం కూడా పోరాటం చేసి ఖచ్చితంగా మీకు సంఖ్యలు ఏర్పించేంత వరకు కూడా మేము జైబీఎం MRPS సంఘం కూడా పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి భాష్యం ప్రైవేట్ స్కూల్ పైన కానీ, గుడ్ బేస్ ప్రైవేట్ స్కూల్లో కానీ, గుడ్ షెపర్డ్ కానీ, అదేవిధంగా బ్లౌజం స్కూల్లో కానీ ఈ 4 స్కూల్ పైన కూడా మీరు ఈ పై అధికారులు ఉన్నటువంటి వారు చర్యలు తీసుకోలేకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అధికారులు కానీ నాయకులు కానీ ఇది వచ్చేంత వరకు కూడా ఈ ఎమ్మెల్యేనూరు నియోజకవర్గంలో కూడా మహాపోరాటం కూడా చేస్తుందన్న సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగా, జైబీఎం MRPS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి జైబీఎం MRPS, వర్ధిల్లాలి జైబీఎం MRPS, వర్ధిల్లాలి జైబీఎం MRPS. జై భీమ్, జై భీమ్.